డీటెయిల్స్ చూస్తే రేషన్ కార్డు జారీ అనేది నిరంతర ప్రక్రియ అని అర్హులందరికీ తప్పకుండా అందజేయబడుతుందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజేష్ షా తెలిపారు. గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని రెవెన్యూ గార్డెన్లో నిర్వహించిన రేషన్ కార్డు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఆయన స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి లబ్ధిదారులకు పత్రాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మండల కేంద్రాల్లోనూ పంపిణీ చేస్తామన్నారు. రేషన్ కార్డు ద్వారా ప్రభుత్వం పేదలకు సన్నబియ్యాన్ని ఉచితంగా అందిస్తుందన్నారు. బయట మార్కెట్ కిలో 50 రూపాయలకే వరకు ఉండే సన్నబియ్యాన్ని లబ్ధిదారులు వండుకొని తినాలన్న మంచి ఉద్దేశంతో పంపిణీ చేస్తుందన్నారు. గతంలో దొడ్డు బియ్యం తినలేక అమ్ముకున్నారని, ప్రస్తుతం అందిస్తున్న సన్నబియ్యాన్ని అమ్ముకోకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందులో పోషక విలువలు కూడా ఎక్కువగా ఉంటాయని, అందుకే ప్రభుత్వం ప్రజారోగ్యం దృష్ట్యా నాణ్యమైన సన్నబియ్యాన్ని పేదలకు ఉచితంగా అందిస్తుందని తెలిపారు. సో రేషన్ కార్డ్ అంటే మీ అందరికీ తెలుసు, యాక్చువల్గా ఒక నిరంతరం ప్రక్రియ. మొన్ననే మళ్ళీ ప్రభుత్వం కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు మాకు ఆదేశాలు ఇచ్చారు. ఇటువంటి ప్రతి ఒక్క మండలాల్లో కూడా ఒక ప్రోగ్రాం చేసి మళ్ళీ లబ్ధిదారులకి రేషన్ కార్డు కూడా పంపిణీ కార్యక్రమం చేయాలి. రేషన్ కార్డు ఎందుకు ఇంపార్టెంట్ ఉంది దాని గురించి కూడా మన అందరికీ కూడా తెలియజేయాలి. ముఖ్యంగా ఇందాక మన డిసిసిబి చైర్మన్ గారు, తర్వాత ఆర్డీ గారు కూడా చెప్పినట్లు మొన్ననే ప్రభుత్వం ఈ రేషన్ కార్డు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి సన్న బియ్యం కూడా ఇవ్వాలి. అది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ డిసిజన్ తీసుకోవడం జరిగింది. సన్న బియ్యం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒకటేమో దాంట్లో పోషణం ఎక్కువ ఉంటుంది. దొడ్డు బియ్యం అంటే కొందరు తిన్నారు, కొందరు తినలేదు, కొందరు అమ్మేసినారు. అటువంటి చాలా లోటుపాటు కూడా జరిగింది. ఆ లోటుపాటుకి ఆపాలి, లోటుపాటు జరగకుండా చూడాలి అంటే సన్న బియ్యం ప్రభుత్వం తీసుకొని రావడం జరిగింది. ఈ గతంలో ఇప్పుడు మొన్న మనం ఈ వర్షాకాలం టైంలో 3 నెలల సంబంధించిన కూడా సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. చాలా వరకు మీ అందరికీ కూడా చేరి ఉండొచ్చు. ఇప్పుడు ఎవరైతే ఆన్లైన్ చేయడం జరిగింది వారికి ఇప్పుడు మళ్ళీ ఆగస్టులో కూడా మనం DKR జనరేట్ చేసి మళ్ళీ సెప్టెంబర్ నుంచి కూడా వాళ్ళకి కూడా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతాయి. సో మీ అందరితో ఏం కోరుతున్నామంటే, దయచేసి సన్న బియ్యం తినండి. సన్న బియ్యం రేట్ బయట మార్కెట్లో చూస్తే 40 కిలో, 45, 50 కిలో. కానీ ప్రభుత్వం అదే మన అందరికీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అంటే, మన ఆరోగ్యం కోసం, మన పోషణం కోసం. సో ఆ